హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మా అన్న పెళ్ళి సిరీస్లో ఇది పార్ట్ 4 అనమాట. ఇంకా పెళ్ళికి 2 days ఉందన్నగా మా ఇంటికి పందిరేశారు. ఆ పందిరి వేయడానికి ఫస్ట్ ఒక పిల్లర్కి పూజ చేస్తున్నారనమాట అమ్మ వాళ్ళు. మా అన్న పెళ్ళి స్టార్ట్ అయిందో లేదు, వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా వర్షం పడుతూనే ఉంది అసలు నాన్ స్టాప్గా. ఈ టైంలో మా అమ్మ వాళ్ళు ఒక సామెత చెప్పారు. అదేంటి అంటే, ఎసుట్లోని బియ్యం అలానే తింటే పెళ్ళికి వర్షం పడుతుంది అంటారంట అప్పటి కాలంలో. అలా టెంకాయ కొట్టేసి పిల్లర్కి హారతి ఇచ్చేసి బొట్లు పెట్టేసి తోరణం కట్టేసి మా అమ్మ వాళ్ళు మంచిగా ముక్కున్నారు, ఏ ఆటంకాలు రాకూడదు అనేసి. ఇంకా ఇంటికి లైట్లు మొత్తం వేసేసారు అప్పటికే. ఆడవాళ్ళు అలా పూజ చేస్తుంటే మగవాళ్ళు ఇంకా మొత్తం పందిరి రెడీ చేయడానికి కడుతూ ఉన్నారనమాట. చాలా సందడిగా ఉండింది. వర్షం మాత్రం ఆగలేదు, పడుతూనే ఉంది అసలు. పెళ్ళి మొత్తం సేమ్ ఇలానే మా మమ్మీ వాళ్ళ పెళ్ళికి కూడా పడిందంట. ఇలా పందిరి మొత్తం రెడీ చేసేసారు నీట్గా. ఇంకా దానికి మామిడి తోరణాలు కడుతున్నారు. పెళ్ళి అంటే మామిడి తోరణాలు, టెంకాయ మట్టలు, అంటి పిల్లలు కదా, అన్నీ కలిపి నీట్గా పందిరిని రెడీ చేసేసారు. ఈ పందిరి కట్టేది దీనికోసం, మేము ఒకవేళ వర్షమే పడితే దీని కింద ఉండడానికి. అలా మా బాబాయ్ వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు, మామలు అందరూ కలిసి పందిరిని రెడీ చేసేసారు నీట్గా. ఇది ఇలా రెడీ అవుతున్న సమయంలో పక్కన హల్దీ డెకరేషన్ రెడీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్.